హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చిన్నపిల్లలు ఎగ్స్ చాలా వరకు తినరు అంటుంటారుగా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా చెప్పి ఎగ్ రైస్ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చెప్తాను చూడండి. 2 eggs తీసుకున్నాను, అలానే క్యారెట్ 2 carrots తీసుకున్నాను, కట్ చేశానండి. అలానే బీన్స్ తీసుకున్నాను, అలానే ఆనియన్స్, కారం, కొత్తిమీర, అలానే పసుపు, సాల్ట్, అలానే ఎగ్ మసాలా అండి. మసాలాలో మీకు ఆప్షన్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. బిర్యానీ మసాలా, అలానే గరం మసాలా అండి. మనకి ఎంత రైస్ అయితే సరిపోతుందో అంత రైస్ తీసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాం రండి. ప్యాన్ పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిలో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యండి. వీటిలో బీన్స్ వేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలండి. క్యారెట్ బీన్స్ మొత్తం ఫ్రై అయ్యండి. ఇప్పుడు ఎగ్ని యాడ్ చేసుకోవాలి. వెంటనే మిక్స్ చేసేయకుండా 5 minutes ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా, పూర్తిగా పేస్ట్లా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలు ఉండేటే కలుపుకోండి. మిక్స్ చేసుకుందామండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. అలానే కారం. ఈ పిల్లల కోసం అంటే కొంచెం తక్కువగానే వేసుకుందాం. అలానే పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వీటిలోకి లైట్గా గరం మసాలా వేసుకుందాం. అలానే బిర్యానీ మసాలా, అలానే ఎగ్ మసాలా అండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంతైతే రైస్ కావాలో ఆ రైస్ యాడ్ చేసుకుందామండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మూత పెట్టేసుకుని ఒక 5 minutes ఉంచుకుందామండి. రెడీ అయిందండి. దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, చూస్తేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూడగానే తినేయాలి అన్నట్టుగా. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి.
లంచ్ బాక్స్ తినట్లేదు, తిరిగి తీసుకొచ్చేస్తున్నారు అని అనుకుంటే ఈ ఒకసారి బాక్స్కి ట్రై చేయండి కట్టి. పిల్లలు ఆ రోజు బాక్స్ ఖచ్చితంగా ఖాళీ చేసి తీసుకొస్తారు. చూడండి, మీరు ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.